కేంద్ర బడ్జెట్ వేళ ఏపీకి మరో తీపి కబురు అందింది. 16వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీకి సంబంధించిన వేటేజీ పెరిగింది. కేంద్రం రాష్ట్రాలకు 16వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీకి వేటేజీని ఇస్తుంది. ఈ మేరకు ఏపీకి 0.17% వేటేజీని పెరిగింది. అలాగే ఏపీకి ఉన్న వేటేజీ 4.047% వేటేజీని ఈసారి 4.217% పెంచారు. అలాగే తెలంగాణ విషయానికి వస్తే 0.072% మేర వేటేజీని పెంచారు. అప్పుడు 2.102% ఉన్న వేటేజీని ఇప్పుడు 2.174%కి పెంచారు. ఇక తాజా నిర్ణయంతో కేంద్ర పన్నుల్లో వాటా మిగిలిన గ్రాంట్ల విడుదలలో తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. తాజాగా వేటేజీలో మార్పులతో 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర పన్నుల్లో 4.217% వాటా కింద 64.362.16 కోట్లు వస్తుంది. ఈ మేరకు తాజా బడ్జెట్ లో కేంద్రం అంచనా వేసింది. గత బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన 56,741.18 కోట్ల కంటే 7,620.98 కోట్లు ఎక్కువగా ఉంది. అలాగే తెలంగాణ విషయానికి వస్తే వాటా 29,471.19 కోట్ల నుంచి 33,180.78 కోట్లకు చేరుకుంది. అలాగే గతేడాది కంటే 3,709.59 కోట్లు ఎక్కువ. అలాగే 17వ ఆర్థిక సంఘం వేటేజీ ప్రకారం చూస్తే ఏపీకి 61,767.52 కోట్లు. అలాగే తెలంగాణకు 32,081.87 కోట్లుగా ఉంది. 16వ ఆర్థిక సంఘం వేటేజీని పెరగడంతో ఏపీకి 2,594.64 కోట్లు, తెలంగాణకు 1,098.91 కోట్ల అదనపు ప్రయోజనం అందుతుంది. ఇక మరోవైపు ఏపీకి సంబంధించి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ ఆజీవికా మిషన్ కార్యక్రమానికి నిధులపై అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కార్యక్రమానికి కేంద్రం 5,742 కోట్లు కేటాయించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ లో విజి రామ్జీ చట్టం అమలు కేటాయించిన 95,692 కోట్లలో జనాభా ప్రతిపాదికన చూస్తే ఏపీకి 6% నిధులు 5,742 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. వీటిలో 40% వాటా కింద ఏపీ ప్రభుత్వం మరో 2,280 కోట్లు సమకూర్చుకోనుంది. అప్పుడు 2026-2027 మొత్తంగా 8,022 కోట్లతో ఈ కార్యక్రమం అమలు చేస్తారు. ఈ మేరకు ఉపాధి హామీ పథకంలో 19 కోట్ల నుంచి 20 కోట్ల పని దినాలు కల్పించే అవకాశం ఉందంటున్నారు. ఏపీ కోనసీమ కొబ్బరి రైతులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో గుడ్ న్యూస్ చెప్పారు. కొబ్బరి సాగు ప్రాసెసింగ్ రంగంపై కేంద్ర ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ఇందులో భాగంగా కొత్త కొబ్బరి అభివృద్ధి పథకాన్ని తీసుకొచ్చారు. తీర ప్రాంతంలో కొబ్బరి సాగును పెంచడానికి, ఉత్పాదకతను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ ప్రత్యేక పథకాన్ని ప్రకటించినట్లు తెలుస్తుంది.